హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు మేము లంబాసింగి అనే ప్లేస్ని విజిట్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో లంబాసింగి ఎలా ఉంటుందో మీరు చూడండి. యాక్చువల్లీ మేము వరంగల్ నుండి కార్లో స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ నుండి లంబాసింగికి అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్స్ ఉంది. సో ఇట్ వుడ్ టేక్ ఆల్మోస్ట్ లైక్ 12 to 13 hours డ్యూ టు బ్యాడ్ రోడ్స్, లేదా అంతకన్నా ఎక్కువైనా పట్టవచ్చు, ఎందుకంటే మధ్యలో మనం బ్రేక్స్ ఇవి తీసుకుంటాం కాబట్టి. సో ఈ ప్లేస్ని మనం వింటర్ సీజన్లో లైక్ నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో మనం విజిట్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచి వ్యూస్ కానీ మంచి సీనరీస్ కానీ మనకు కనిపిస్తాయి. సో ఇంకా చూడండి మా జర్నీ ఎలా ఉందో ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, మేము ఇలా వెళ్తుంటే దారిలో మాకు మంచి లొకేషన్ తగిలింది. సో మేము అక్కడ ఆగాము. ఈ లొకేషన్ ఏంటంటే మంచి వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా నీట్గా క్లియర్గా ఉంది. సో ఈ ఫ్లోయింగ్ వాటర్లో మేము కొంచెంసేపు దిగి కొంచెంసేపు ఎంజాయ్ చేసి ఇక్కడనే ఫ్రెష్ అప్ అయ్యి కొంచెంసేపు టైంపాస్ చేసి మళ్ళీ మేము స్టార్ట్ చేసాం. చూడండి ఈ లొకేషన్ ఎలా ఉందో. Guys, you can see the nature beauty ఎలా ఉందో. వాటర్ సూదింగ్ సౌండ్ చాలా హాయిగా ఉంది. రైట్, ఇప్పుడు మన మధ్యలోకి ఎవరు వస్తున్నారో తెలుసా? ఆగండి బాబులో. రైట్, ఇప్పుడు వచ్చేస్తున్నాడు మన గాన గంధర్వుడు సూరజ్ గ్యారపల్లి. స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం బైక్ ని 100 రూపాయలు కట్ చేయాలి. కట్ చేయి, నీకు 100 రూపాయలు కట్. ఓవర్ యాక్టింగ్ కి 100 రూపాయలు కట్. ఓవర్ యాక్టింగ్ 100 రూపాయలు కట్. ప్రొఫెషనల్ యాక్టర్. రైట్, ఇప్పుడు మీకు నచ్చిన పాటలు అందరికి డెడికేట్ చేయాలని కోరుకుంటూ అబ్బాయి సాంగ్ ప్రిపేర్ అయినా బైక్ కింద
आशिक बनाया, गोवा बनाया, अंबर बनाया, गुटका बनाया. బాబు ఇది హాస్పిటల్ ఎర్రగడ్డ పట్టుకోవాలి. పైసలు ఇచ్చి తెలిసినాడు వస్తుంది. ప్రోమో కట్ అయిపోయింది. సభకు వచ్చేసిన ప్రేక్షకులందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు దిలీప్ వారి గానా కచేరీ ఆర్కెస్ట్రాని పక్కన పెట్టేసి ఇప్పుడు సో చూస్తున్నారు కదా, ఇట్లాంటి టెంట్స్లో మనం నైట్ స్టే చేయొచ్చు. సో ఆ టెంట్స్లో మనకి మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే బయట టెంపరేచర్ ఎంత కూల్గా ఉన్నా కూడా లోపల టెంపరేచర్ అది ఇంకోలాగా ఉంటుంది, కొంచెం మంచి వామ్గా ఉంటుంది. సో ఇది టెంట్స్ మేము స్టే చేసిన టెంట్స్. అండ్ నైట్ క్యాంప్ ఫైర్. సో క్యాంప్ ఫైర్ కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఆ చలిలో మేము ఆ క్యాంప్ ఫైర్ పెట్టుకొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. సాంగ్స్ పాడాం, డ్యాన్స్ కూడా వేసాం. సో మీరు కూడా ట్రై చేయాలి ఇట్లాంటి క్యాంప్ ఫైర్. సో గాయస్, ఇక్కడ నుంచి మనము ఒక 3 కిలోమీటర్స్ కొండపైకి ఎక్కాలి. సో ఇలా ఎక్కిన తర్వాత మనకి మంచి వ్యూ, లంబాసింగి వ్యూ మనకి కనిపిస్తుంది. సో ఈ వ్యూ మనకు కనిపించాలంటే మనము ఏ టైంలో అంటే మార్నింగ్ 4:30, వింటర్ సీజన్లో మార్నింగ్ 4:30కి మనం స్టార్ట్ అయ్యి ఎక్కితే ఒక 7 వరకు మనం పైకి రీచ్ అవుతాం. అప్పుడు మనకి ఒక వండర్ఫుల్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే వ్యూ. సో ఈ వ్యూ చూస్తే ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. మనం జనరల్గా ఫ్లైట్లో వెళ్తుంటే కనిపిస్తుంది కదా మనకి క్లౌడ్స్ ఎలా ఉంటుందో, సేమ్ అలానే ఇక్కడ కూడా అలానే ఉంటుంది. చూడండి.